వెల్కమ్ టు గౌతమ్ లాక్స్. అందరూ ఎలా ఉన్నారు? హాయ్ అండి. మార్నింగ్ లేచిన వెంటనే ఇలా జీలకర్ర వాము వేడి నీళ్ళు తాగుతాం కదా. ఇవాళ రొటీన్ ఏం చేసానో చూద్దాం. ఈ పెరుగన్నం అండి ఇది. ఇవాళ టిఫిన్ చేయలేదు. ఇంకా పెరుగు అన్నం ఉంటే తాలింపు పెట్టేశాను మా పెద్దల కోసం. పిల్లలైతే బ్రెడ్ను నెయ్యి వేసి కాల్చుకుని బాక్సుల్లో తీసుకెళ్ళిపోయారు పాలు తాగేసి. ఇంకా బీట్రూట్ కూర వండాము. ఇదైతే వేడిగా రైసు. ఇంకా బీట్రూట్‌నయితే సన్నగా తరిగి ఇలా ముక్కల కింద కోసి వండాము. వేగిన తరువాత లాస్ట్‌లో దించే ముందు పచ్చి కొబ్బరి వేసి దించాము. హ్మ్. ఇంకా ఇదైతే రసము, ఇంకా నెయ్యి, ఏవో పచ్చళ్ళుంటాయి కదా అవి, ఇంకా పెరుగు. ఇంకా వంటయితే ఇంతే చేసాము ఈ రోజుకి. ఇంకా పాపకి 11 అయిపోయిందని క్యారేజ్ కట్టేసాము. బీట్రూట్ కూర, వైట్ రైసు, పెరుగు వేసి కట్టేసాము పాపకి. ఇంకా బీట్రూట్ కూరలో పోషక విలువలు తెలిసిందే కదండి. ఎర్రగా ఉన్న బ్లడ్ పడుతుంది బాగా, మంచికి కళ్ళు కనపడతాయి, మంచి విటమిన్స్ ఉన్న హెల్దీ ఫుడ్ అండి బీట్రూట్. పిల్లలకి తినిపిస్తే చాలా మంచిది కదా. ఇంకా ఆ తర్వాత అయితే నీరసంగా ఉందని రాగిజావ కాసుకున్నాను. ఈ మధ్య రోజు 10 రోజుల నుంచి తాగుతున్నాను. ఇంకా పిల్లలు స్కూల్లో యాక్టివిటీస్ అయితే బెలూన్తో చూడండి డ్రిల్ మాస్టర్ ఆడిస్తున్నారు. గౌతమ్ బాగానే ఎగరేసి పట్టుకుంటున్నాడు. ఇంకా వీడే గౌతము. ఇంకా ఈ మధ్యన అన్ని యాక్టివిటీస్ ఎక్కువగానే ఉన్నాయి. ఇండిపెండెన్స్ డే, కృష్ణాష్టమి, ఇలా ఏయో ఒకటి స్పోర్ట్స్ నేర్పిస్తూనే ఉంటున్నారు ఈ మధ్యన. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ అయిపోయింది. ఇంకా కృష్ణాష్టమి సెలబ్రేషన్ ఉంది, అది దగ్గరలోనే ఉంది. మొన్నే రాఖీ పండుగ అయింది కదా. ఇలా ఏదో ఒకటి పిల్లల సెలబ్రేషన్ బాగానే ఉంటుంది స్కూల్లో. ఇంకేంటి, బాయ్ అండి. ఇంకా ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.